10 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బైరి వెంకటేశం గారు ఎట్లున్నారు? ఎట్లా అంటే మా సమస్యల మీద ఇంకా అంటే ప్రభుత్వం మారిన తర్వాత మా సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము ఆశించినాం, కానీ ఇంకా ఆశించే స్థాయిలోనే ఉన్నది. ఇంకా ఏడాది గడుస్తూ ఉంది ప్రభుత్వము. ఇప్పటికే మా సమస్యలన్నీ కూడా చాలా అంటే కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడినటువంటివి కూడా పెద్దగా ఏం లేవు. సో వెంటనే పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి కొత్త ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది, అందరినీ కూడా కలవడం జరిగింది. మరి ఇంకా పూర్తి స్థాయిలో మా ఫలితాలు ఇంకా రాకపోవడం మీద ఒక అసంతృప్తిగానే ఉన్నాం మేము. ఇంతగా మాట్లాడుతున్నారన్న మీరు, సమస్యలు ఉన్నాయి ఇంకా పూర్తి కావాల్సింది ఉంది అని అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రం ఆమోదం తెలిపింది, సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది, రాష్ట్రాలు కూడా ఆయా రకంగా ప్రయత్నిస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా సమస్య ఎక్కడిది? ఎస్సీ వర్గీకరణ మీద మీరు అన్నట్టుగా గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు. అవును, దేశంలోనే బహుశా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రమే స్పందించి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి వర్గీకరణ మేమే ఫస్ట్ చేస్తాం అని వారు చెప్పడం జరిగింది. సో దానికి ఆ విషయంలో మేము ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సో ఎట్ ద సేమ్ టైం ఇంకా అంటే మీరు అన్నారు కదా, ఇంకా ఏమో ప్రకటన వచ్చేసింది, ఇంకా అంతా అయిపోయింది అనేటువంటిది. అక్కడ మనకు పూర్తి స్థాయి ఫలాలు అందినప్పుడు మాత్రమే మా వర్గాలు బాగుపడే అవకాశం ఉన్నది అని అన్నప్పుడు మాత్రమే మేము ఇలా పూర్తి స్థాయిలో మేము సంతృప్తిని వ్యక్తం చేస్తాం. ఇక్కడ అందుకనే జరిగేటువంటి ప్రక్రియలో ఏదైతే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను స్టార్ట్ చేసింది. సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ వేసిన తర్వాత మరి జ్యుడిషియల్ కమిషన్ కూడా వేయడం జరిగింది. కాస్ట్ సెన్సస్ చేయడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రొసీజర్ జరుగుతుండడానికి ముఖ్యమంత్రి గారికి 57 ఎంబీఎస్సీ కులాలు, మీరు ఉపకులాలు అన్నారు కానీ ఎంబీఎస్సీ కులాలు, ఉపకులాలు కావు. ఓకే, మీడియా వాళ్ళు కూడా నిన్న మొన్న పత్రికల్లో కూడా చూస్తూ ఉన్నా, కులాలు వాటి ఉపకులాలు అని రాస్తున్నారు. ఇది చాలా తప్పు వర్డ్స్. అది మీడియా వాళ్ళు కూడా దీన్ని స్టడీ చేయాలి. అది మనం ఒక పెద్ద అంశాన్ని మనం రాస్తున్నప్పుడు దాంట్లో ఇబ్బంది రాకుండా మీరు స్టడీ చేసి దాని మీద చేయవలసి వస్తుంది. ఈ 59 మనకు షెడ్యూల్లో ఉన్నట్టు, షెడ్యూల్డ్ అంటే ఒక లిస్ట్, ఆ లిస్ట్లో ఉన్నటువంటి కులాలు 59. ఈ 59 కూడా అన్ని కూడా కులాలే, ఇవి కూడా ఉపకులాలు కావు, ఎవరికి ఉపకులాలు కావు. సో ఇందులో ఫార్వర్డ్ కులాలు, బ్యాక్వర్డ్ కులాలు అంతే. అందుకనే మేము ఈ మాదిగ కులాలు మాత్రమే ఇవాళ ఫోకస్లో ఉండి అన్ని కులాలు పొందిరు కాబట్టి వాళ్ళు ఫార్వర్డ్లో ఉన్నారు. మిగతా 57 కులాలు బ్యాక్వర్డ్లో ఉన్నారు కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్గా మేము వాటిని పిలుస్తున్నాము. అయితే ఈ ఉపకులాలు అనేటువంటి మొన్నటి వరకు కూడా పిలిచినాం మేము కూడా, ఎందుకంటే ఆ ముద్ర వేసారు మాకు. అంటే గతంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏబిసిడి జరిగిందో, ఆ బి కేటగిరీలో ఉండేవాళ్ళు సి కేటగిరీలో ఉన్న కులాలకు ఇది బి గ్రూప్ సి గ్రూప్ అని కాకుండా మాదిగా బిలో ఉన్నటువంటి మాదిగలు, దాంట్లో ఉన్నటువంటి కులాలను మాదిగ ఉపకులాలని, సి కేటగిరీలో ఉన్నటువంటి మాలలతో పాటు అందులో ఉన్నటువంటి కులాలను మాల ఉపకులాలను పేర్లు పెట్టి మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది. అట్లా అంటే ఆ పేరుతోటి ఈ మిగతా కులాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఎవరు చేసి ఉంటారు? ఈ మాదిగ కులాలు, ఇంకా వేరే ఉంటుంది. వీళ్ళు చేసే దానికి మా మీడియా కూడా అదే పేరును వాడుకుంటూ వస్తూ ఉన్నారు, అట్లనే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అధికారులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి గజెట్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది, వాటిని బట్టి గుర్తించాల్సింది పోయి మీరు మాల కిందకి వస్తారా, మీరు మాదిగ కిందకి వస్తారా అనేటువంటి ఇట్లా మాట్లాడు. ఏ కులమైనా కానీ షెడ్యూల్లో ఉన్నటువంటి కులం మీద పూర్తి అవగాహనతోటి అధికారులు కానీ, నాయకులు కానీ, మీడియా కానీ అవగాహన కలిగి ఉండాలి. దానికోసం మా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. దీనికి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నము, మాకు జరిగిన నష్టం గురించి, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి. ఎస్సీలు అంటేనే అణగారిన వర్గాలు అని చెప్తుంటారు కదా, మళ్ళీ ఈ అణగారిన వర్గంలో మళ్ళీ ఇంకా 57 ఉపకులాలు, దళితులు అన్న కొత్తగా ఉంది కదా ఇది. ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పింది, కోటా విత్ ఇన్ ద కోటా, కేటగరైజేషన్ విత్ ఇన్ ద కేటగరైజేషన్. సో ఎందుకంటే ఈ వర్గీకరణ అంశం ఎందుకు వచ్చింది అని అంటే, దళితుల్లో కూడా అందరూ ఒకే స్థాయిలో లేరు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా ఒకే స్థాయిలో లేరు. అందరు కూడా వీళ్ళు హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్ అని కోర్టు చెప్పింది. సో దీంట్లో ఈ అందరూ 7 జడ్జిల్లో కూడా 6 జడ్జిలు ఇదే చెప్పడం జరిగింది.
ఎందుకంటే ఇక్కడ అందరూ ఆర్థికంగా బలంగా లేరు, తర్వాత విద్యాపరంగా లేరు, రాజకీయ పరంగా అసలే లేని కులాలు ఉన్నాయి, ఇప్పటికి బడిమెట్లెక్కని కులాలు ఉన్నాయి, చట్టసభల ముఖం చూడని కులాలు ఉన్నాయి. సో ఇట్లా ఈ కులాలన్నీ కూడా ఒకే ఘాటిన కట్టి అందరూ అణగారిన కులాలనే పేరు చెప్పి మళ్ళీ అందులో కొన్ని కులాలు మాత్రమే బాగుపడితే ఇది అన్యాయం. అంటే రిజర్వేషన్ల ఉద్దేశం మారిపోతుంది. సో కాబట్టి అన్యాయం జరిగిన వాళ్లకు ఒక సపరేట్ కేటగరైజేషన్ పెట్టాలనే దాని మీదనే వర్గీకరణ అంశం ముందుకు వచ్చింది. సో ఏంది గతంలో ఒక 30 ఏళ్ళ క్రింద ఏంది మాలల ద్వారా మాదిగలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒక ఉద్యమం తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత మరి అప్పటి వరకు అందరూ కూడా దళితులు లేదంటే హరిజనులు అనే పేరు మీదనే ఉన్నారు. ఇప్పుడు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఒక పోరాటం వచ్చిన తర్వాత ఈ ఇన్నేళ్ళ పోరాటం తర్వాత అన్ని కులాలు కూడా చైతన్యమైనటువంటి పరిస్థితి. అంటే ఏ కులాలు ఉన్నాయి, ఏ కులాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఇదంతా కూడా ఒక చర్చ అనేటువంటిది ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో ఇక్కడ కూడా వర్గీకరణ అంశం రావాల్సిన ఉద్దేశం ఏంటంటే అందరికీ సామాజిక న్యాయం జరగాలి, ఇందులో ఉన్నటువంటి అట్టడుగు కులాలకు కూడా న్యాయం జరగాలనేటువంటిది వర్గీకరణ ఉద్దేశం. వర్గీకరణ చేసిందే సమాన న్యాయం కోసం అని చెప్తా ఉంటారు కదా. అవును. మళ్ళీ మీరు కొత్తగా లేవనైతే అంశాలు ఏంటి? ఇక్కడ వర్గీకరణ చేసేదే సామాజిక న్యాయం కోసం, కానీ గతంలో జరిగిన వర్గీకరణ ఏదైతే ఉన్నదో ఏబిసిడి వర్గీకరణ జరిగింది కదా, అది శాస్త్రీయంగా జరగలేదు అనేటువంటిదే మా యొక్క అభిప్రాయం. ఇంప్లిమెంటేషన్ కాదు, 2000 నుంచి 2004 మధ్యలో ఇంప్లిమెంటేషన్ అయింది 4 సంవత్సరాలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏబిసిడి అని పెట్టేసిండు. అందులో పెట్టిన తర్వాత మళ్ళీ బలమైన కులాలతోటి బలహీన కులాలను కూడా దాంట్లో కలిపిరు ఆ కేటగిరీలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బి కేటగిరీ ఉన్నది, దానికి 7% రిజర్వేషన్స్ ఉంటుంది. దీంట్లో మాదిగలు ఉన్నారు. ఈ మాదిగలతో పాటు ఇంకా 18 కులాలు ఉంటాయి దీంట్లో. ఈ 18 కులాలు మాదిగలతో పోటీ పడలేరు. సి కేటగిరీలో 24 కులాలు ఉంటాయి, ఇందులో మాలలు ఉంటారు. ఈ మాలలతో అందులో ఉన్న 23 కులాలు పోటీ పడలేరు. అందులో ఉన్నటువంటి 6%ను ఎక్కువ ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 7%లో బలమైన వాళ్ళు మాత్రమే 7% వాడుకుంటారు. మిగతా వాళ్ళు ఆ పేరు కింద ఆ కేటగిరీలో ఉంటారు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పొందే అవకాశం లేదు. అది సైంటిఫిక్గా జరగలేదని అంటున్నాం. సో ఇప్పుడు ఎట్లా జరగాల? ఇప్పుడు ఈ ఏది కేటగరైజేషన్ విషయంలో ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేస్తామని అంటున్నారు. ఈ కాస్ట్ సెన్సస్ మొన్న ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిండ్రు. ఏమని ఒక 60 అంశాలతో కూడినటువంటి ఒక ప్రొఫార్మా తీసుకొని వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా ఉన్నారు, విద్యాపరంగా ఏ రకంగా ఉన్నారు, అసలు వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉన్నది, వాళ్ళు ఇంతవరకు ఏం ఫలాలు పొందిరు, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎవరు వెనుకబడ్డ ఉన్నారు, వెనుకబడి ఉన్నటువంటి కులాలు ఏమున్నాయి, వీటన్నిటి గుర్తించి వెనుకబడ్డ వాళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ కేటగరైజేషన్ చేయాలి. అది సైంటిఫిక్ మెథడ్. ఆ రకంగా చేయమని మేము అంటున్నాం. వర్గీకరణకు వ్యతిరేకం కాదు, వర్గీకరణ కావాల్సిందే మాకు. వర్గీకరణ అవసరమైన కులాలే 57 కులాలు, ఈ 2 కులాలకు అవసరం లేదు. కానీ వెంకటేష్ అన్న, మీరు చెప్పే 57 కులాలలో ప్రాంతాలలో రాకుండా ఏదైతే అడవి ప్రాంతాలలో ఉండడం, అసలు వాళ్ళకు మోడర్న్ లైఫ్ అంటే ఏంటో తెలియదు, అసలు ఎట్లా గవర్నమెంట్ లేదంటే ఒక ఎమ్మెల్యే తెలియకపోవడం లాంటి ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి కదా మన కులాలలో. ఉంటాయి. మరి అటువంటి వాళ్ళని ఎట్లా చక్కదిద్దుతారు అని అంటే ఇక్కడ అందుకనే ఈ పని చేయవలసిన ఇంకా లోతుగా చెప్పాలి అని అంటే అసలు వాళ్ళకు ఓటర్ ఐడి లేని వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి కదా. అయితే ఓటర్ ఐడి కార్డు మాత్రం ఇస్తున్నారు, కానీ కుల సర్టిఫికెట్లు అయితే ఇస్తలేరు మా వాళ్ళకు. ఎందుకంటే ఎంత మారుమూలలు ఉన్నా కానీ వాళ్ళను గుర్తించి వాళ్ళని లెక్కించి వాళ్ళ స్థితిగతులను మెరుగుపరిచే బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళు చేసే పని అది, ఇంకా వేరే ఏముంటుంది. సో వాళ్ళు చేసే పని వాళ్ళని ఎంతమంది, ఇప్పుడు పశువులను కుక్కలను నక్కలను కూడా లెక్క పెడుతున్నారు, కానీ మనుషులు ఎంతమంది ఉన్నారో తెలవడానికి లెక్కించడానికి ఉన్న వాళ్ళ ఇబ్బంది ఏమున్నది. ఇలా వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు, ఏడ గుడిసెలున్నా కొండ మీద ఉన్నా తీసుకొచ్చి ఓటేయించుకుంటున్నారు, కానీ మరి ఆ కులమైన గడు ఉన్నాడు, ఆయనకు ఒక కులపత్రం ఇవ్వాలా, ఆయనకు లేకపోతే సంక్షేమ పథకాలు అందియాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో లేవా? ఏమంటారు? ఈ రకమైన అంటే
సర్టిఫికేట్లు ఇవ్వాలి, వాళ్ళకు గుర్తింపు ఉండాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఆ రకమైన పరిస్థితి లేవా అంటున్నా. అదే లేదు ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితోటి ఆలోచన చేసి వాళ్ళకు ఆ ఉన్నోళ్ళకు గుర్తించి ఇస్తేనేమో ఇబ్బందులు రావు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మీ ఇంకా చాలా సందర్భాల్లో ఒక్కొక్క దగ్గర మీకు చూపిస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఒక ఆఫీస్ చుట్టూ అధికారి చుట్టూ తిరిగి 6 నెలలు తిరిగిన వానికి సర్టిఫికేట్ ఇయ్యాడు. ఆ లోపల వానికి ఆ చదువుకోవాలనుకునే వ్యక్తి డ్రాప్ అయిపోతాడు. డ్రాప్ అయిపోతే ఇంట్రెస్ట్ అయిపోతుంది. తర్వాత ఈ సంక్షేమ పథకాలు అందాలంటే కూడా దానికి సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అది వానికి అందదు. సో ఇట్లా వాడు ఈ జాబ్కు చేయాలనుకున్న వ్యక్తులకు కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు అందాక ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇట్లా కుల ధృవీకరణ పత్రాల విషయంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. దీని విషయంలో ముఖ్యమంత్రి వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మంత్రులకు కూడా ఈ విషయం తెలుసు. కానీ ఎందుకు ఈ చిన్న విషయాన్ని వాళ్ళు ఈరోజు చేయలేకపోతూ ఉన్నారు? ఇంత మాకు బలమైన సమస్య ఉన్నదనేటువంటి దాని విషయంలో కూడా వాళ్ళు ఇలా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నది అనే దాని మీద ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ వెంకటేష్ అన్న, నాకు తెలియక చిన్న విషయం అడుగుతా. రాజ్యాంగంలో ఆల్రెడీ రిజర్వేషన్స్ అనేవి పొందుపరిచి ఉన్నాయి కదా, మరి ఉన్నా కూడా దశాబ్దాలు, ఇప్పుడు స్వతంత్రం వచ్చి దశాబ్దాల కాలం గడుస్తున్నప్పటికీ ఇంకా ఎందుకు రిజర్వేషన్లు ఫలాలు కింది స్థాయి వర్గాలకు అందకపోవడంలో విఫలం ఎక్కడుందంటారు? పాలకుల చిత్తశుద్ధి లోపం. ఇక్కడ రిజర్వేషన్లు ఫలాలు కింది స్థాయిలో అందకపోవడానికి 76 ఏళ్ళుగా అనేక పాలకులు మారారు కదా. 78 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. కానీ ఈ పేద వర్గాలకు సంబంధించిన అంశాలలో వాళ్ళు ముఖ్యంగా ఎందుకు చైతన్యం కాలేకపోతా ఉన్నారు? వాళ్ళకున్న సమస్యలు ఏందో పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు. ఇవాళ ఎంతసేపు వాళ్ళకు ఓట్లు సీట్లు తప్పితే వీళ్ళ సంక్షేమం ఇవాళ మా ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇలా దళితుల పక్షాన ఉన్నారు. కనీసము ఇప్పుడు మేమంతా పోరాటాలు చేస్తూ ఇవాళ రోడెక్కవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి మమ్మల్ని పిలిచి మా సమస్యలు ఏమన్నా వాళ్ళు చేసే పరిస్థితుల్లో ఉంటారు కదా. ఏ పార్టీ అన్నా కానీ అన్ని పార్టీలలో కూడా మా కులాలకు సంబంధించిన ప్రతినిధులు అయితే ఉంటారు కదా, రిజర్వ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు. వీళ్ళంతా కూడా మా సమస్యలను తీసుకొని వాళ్ళు పరిష్కరిస్తే ఇది పెద్ద సమస్యలు కావు. ఇలా 100 కోట్ల అయ్యేటి కావు, 1000 కోట్ల అయ్యేటువంటి పరిస్థితులు కావు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించినటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఇవాళ ఈ అట్టడుగు కులాలకు ఎడ్యుకేషన్ ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు? ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు? ఆ దిశగా మేము కూడా ఎడ్యుకేషన్ కోసము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి జిల్లాలో కూడా నాణ్యమైన విద్యను అందించే విధంగా సపరేట్ స్కూల్స్ ఏమని చెప్పేసి మేము డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీ చట్ట ప్రకారంగా అంటే వెంకటేష్ అన్న, మీరు చెప్పే ఈ ఉపకులాల్లో మన ఈ 57 ఉపకులాలలో కూడా మేము కూడా ఇప్పుడున్న ఎంబీఎస్సి కులాలలో మేము కూడా చదువుకోవాలి, లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా సాంకేతికంగా మేము కూడా అభివృద్ధి చెందాలని అటువంటి వ్యక్తులకు ఆలోచన ఉందంటారా? అంటే కొంతవరకు ఎట్లా వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఎట్లా ఉంటారంటే కొన్ని అవకాశాలు లేకపోవడం వల్ల చాలా వరకు కూలీ పనులు, సంచార వినియోగిస్తారా చెప్తా, అటువంటి సంచార జీవనానికి ఇట్లాంటి వాటికి పనులకు పోయేటువంటి పరిస్థితిలో ఇలా కులాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎప్పుడు మరి చదువుకోవాలనే ఆలోచన ఎట్లా అంటే ప్రభుత్వం వీళ్ళకు ఒక మెరుగైనటువంటి అవకాశాలు, వీళ్ళకు ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వడం, తర్వాత దాని పట్ల అవగాహన కల్పించాలి. పిల్లలకు విద్యనిస్తూ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. వాళ్ళకు వృత్తులు లేవు. ఇలా కుల వృత్తులు అన్ని కనుమరుగైపోయినాయి. ఆ వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి పరిస్థితులు లేవు. సో కాబట్టి సపరేట్గా మేము దానికోసమే వాళ్ళ ఉపాధి కోసం కార్పొరేషన్ పెట్టమంటున్నాం. సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్న ఉమ్మడి కార్పొరేషన్లో మా కులాలు ఏవి కూడా ఎవరు కూడా దక్కలే. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండి దాని లెక్కలు కూడా మేము ఇక్కడ చెప్పడం జరిగింది. దీంట్లో కూడా గత కార్పొరేషన్ ఉమ్మడి కార్పొరేషన్లో ఏ కులాలు ఎంతెంత పొందినాయి, ఏ సంవత్సరంలో ఎంత పొందినాయి అని కూడా మేము డేటా తీసుకోవడం జరిగింది. ఇందులో దాదాపు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా 93% మాలమాదిగలు తీసుకుంటే 7% మాత్రమే 57 కులాలు తీసుకున్నారు. అంటే వీళ్ళకు ఈ సంక్షేమ పథకాల పట్ల అవగాహన లేకపోవడం, పోయినా కానీ వాళ్ళను పట్టించుకోకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు ఇలా
ఉన్నాయి, పైరవికారులకే ఉన్న పథకాలన్నీ కూడా దక్కడం, ఇట్లాంటి ఏ పథకాలు తీసుకున్నా కార్పొరేషన్ లోన్లు తీసుకో, లేకపోతే 3 ఎకరాల భూమి తీసుకో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకో, దళిత బంధు తీసుకో, దళిత బంధు వచ్చింది 10 లక్షల రూపాయల పథకం అని చెప్పేసి పెట్టారు. ఎక్కడ కూడా 1% కూడా ఈ కులాలకు దక్కిన పరిస్థితి లేదు. సో కాబట్టి లేదు, 1% కూడా లేవు ఆ డాటా తీసుకుంటే. కాబట్టి అందుకనే ఈ గుంపులో గోవిందలు ఉంటే మాకు దక్కే పరిస్థితి లేదు. సో కాబట్టి ఈ బలమైనటువంటి వర్గాల మధ్యలో ఈ బలహీనంగా అంటే ఈ గొంతు లేనటువంటి ఈ వాయిస్ లేనటువంటి మా కులాలను తీసుకొచ్చి వాళ్ళ ఘాట్లో కడితే ఖచ్చితంగా మా కులాలు అన్యాయం గురే అవకాశం ఉంటుంది. అందుకనే సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్తాను. ఈ వర్గీకరణ వల్ల ఏ కులాలకు ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది వెంకటేష్ గారు? ఏ కులాలకు అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలన్నదే వర్గీకరణ ఉద్దేశం. ఉమ్మడిగా ఉంటే ఏ కులమో ఏదో కులం బలంగా ఉన్న కులము లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. వర్గీకరణ చేసే ఉద్దేశం ఏంది? ఎవరు బలహీనంగా ఉన్నారో చూసి వాళ్ళకు ఒక కేటగిరీ పెట్టాలి, ఇంకా కొంచెం మెరుగున్న వాళ్ళను ఇంకో కేటగిరీ పెట్టాలి, పూర్తిగా బాగా బలంగా ఉన్న కులాలను ఇంకొక కేటగిరీ పెట్టాలి. మాలల వర్గం ఎందుకు మరి వ్యతిరేకిస్తుంది అని అంటే ఎవరు వర్గీకరణను ఎందుకు ఇంకొక అంటే ఇప్పుడు వేరే వర్గాలు కూడా ఉన్నాయి కదా, మన మాల వర్గం, మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇక్కడ నిజంగా అంటే వాస్తవానికి లెక్కలు అన్ని ఇవి తీసుకున్నా కానీ మాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి పొందిండ్రు. విద్యలో ఇది చేసిండ్రు, ముందంజలో ఉన్నారు, ఉపాధిలో ముందంజలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని రకాలుగా ఉద్యోగాల్లో చాలా రకాలుగా పూర్తి స్థాయిలో ఈ రిజర్వేషన్లు వినియోగించుకున్నది మాల సామాజిక వర్గం. అది అన్ని రకాల లెక్కలే బహిరంగంగా చెప్తున్నాయి, వాళ్ళకు కూడా తెలుసు. ఇలా వాస్తవానికి వాళ్ళ అవకాశాలు పొందిండ్రు అంటే వాళ్ళు చైతన్యవంతమైన పొందిండ్రు, కానీ కింది వర్గాల గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళు కింది వర్గాలు నష్టపోతున్నారు, మరి వాళ్ళకు కూడా అందియాలనేటువంటి ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళు చేసే పరిస్థితి ఎవరైనా కానీ అవకాశం ఉన్న కాడ తీసుకుపోతారు, వాళ్ళు పంచిమంటే పంచేయరు. ఇది ప్రభుత్వమే చేయాలి వాళ్ళు. కాబట్టి ఈ వర్గీకరణ చేయడం అనేటువంటిది సామాజిక న్యాయం. వాళ్ళు కూడా వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. ఇన్ని రోజులు వాళ్ళు తీసుకున్నారు కదా, తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ ఫలాలు అనుభవించినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకు 1% ఇస్తే సరిపోతుంది కదా. ఎప్పటికి మేమే ఉండాలి, మేమే కాదు కదా, తీసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా మేము ఏం చెప్తున్నాం అనంటే ఇప్పుడు బీసీల కోసం క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు కదా. ఈ రోజు కూడా మనం వార్తల్లో చూసినాం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిండ్రు. దానికి ప్రక్రియ కూడా నవంబర్లో స్టార్ట్ చేస్తున్నామని నిన్న వార్తలు మనము చూసినాం. అదేంది వాళ్ళ జనాభా ఎంత ఉన్నారు, ఆ కులాల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళ రిజర్వేషన్ పర్సంటేజ్ను పెంచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. ఇదే సేమ్ యాజ్ గా ఈ దళితులకు కూడా అప్లై చేయాలి కదా. దీన్ని దళిత నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఎందుకు అడుగుతలేరు? దీన్ని ఎంతసేపు 15% వర్గీకరణ మాకే కావాలి, అందులో 12% మాకే కావాలని అంటున్నారు. కానీ అయ్యా దళితులు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ లెక్క తీయండి, తీసిన తర్వాత అందులో బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారో లెక్క తీయండి. మొత్తం ఇవాళ 15% కాదు, ఇవాళ 22% పెరిగే అవకాశం ఉన్నది దళితుల జనాభా. ఆ 22% రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు కూడా అవకాశాలు ఇవ్వాలని కొట్లాడాలి. అది కొట్లాడతలేరు. ఉన్న 15%నే మాకు కావాలని అంటున్నారు. అంటే దళితులను ఇంకా ఈ కింది స్థాయిలో ఉంచాలని దళిత నాయకులే కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాస్తవ పరిస్థితిని చూస్తా అక్కడే ఉంటాం, అభివృద్ధి అంటే వద్దండి, మాకు అవసరం లేదు, మేము ఉన్నోళ్ళం కొంతమంది పెద్దగా మాకే చాలు అనేటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతున్నది. ఇలా బీసీలలో ఉన్నటువంటి చైతన్యం కూడా చూసి ఇలా అందులో ఉన్నటువంటి మంత్రులు సీరియస్ గా పనిచేస్తున్నారు, ప్రేరణ పొందాలి, రాజకీయాలకు అతీతంగా సభలు పెట్టుకుంటున్నారు. ఇలా ఏడ చిన్న మీటింగ్ పెట్టినా కానీ మంత్రులు కూడా పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దళిత మంత్రులు కూడా ఆలోచన చేయాలి. ఇలా దళితుల జనాభా పెరిగితే, ఆ పర్సంటేజ్ పెరిగితే అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది కదా. ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నాం, దళితుల యొక్క జనాభా ఎంతో మీరు డిక్లేర్ చేయండి కాస్ట్ సెన్సెస్ తోటి. మా యొక్క వెనుకబాటుతనం ఆధారంగా ఈ 78 సంవత్సరాలుగా వెనుకబాటు ఉన్నాం కాబట్టి దాదాపు ఇప్పుడు ఉన్న 15% 20% పెంచండి. మీ ఇన్ని రోజులు మేము నష్టపోయిన దానికి 10% రిజర్వేషన్లు 57 కులాలకు ఇవ్వండి అని అంటున్నాం. మేము 20% పెంచండి, 10% 57 కులాలకు ఇవ్వండి. ఉన్న 10% ఇప్పటి వరకు మీరు అభివృద్ధి చెందిన మీ 2 కులాలు పంచుకోండి. ఒక 50 ఏళ్ళు దీన్ని కంటిన్యూషన్ చేయండి. చేస్తే కదా కింది కులాలు పైకి వచ్చేది. వీళ్ళందరికీ విద్యలో అవకాశం కల్పియండి, ఉపాధిలో అవకాశం కల్పియండి, రాజకీయంగా అవకాశం కల్పియండి. వెంకటేష్ అన్న, మీరు మాట్లాడుతున్న తీరును చూస్తే నాకు వ్యక్తిగతంగా ఒకటి అడగాలనిపిస్తుంది. ఎస్సీలు వాళ్ళ సమస్యలు లేదా వాళ్ళ పరిష్కారాలు అని అంటే మన కమ్యూనిటీలో ఒకరి పేరు వినిపిస్తుంది, మందకృష్ణ మాదిగ.
మరి ఎందుకు బైరి వెంకటేశం గారి పేరు ఎక్కడో వినలేకపోయినాం, జనాలు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు, తెర మీద ఆయన పేరు ఎందుకు ఇన్ని రోజులుగా లేదు అని అంటే? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారిని ఒక సామాజిక ఉద్యమకారునిగా మేము గౌరవిస్తాం. మాదిగలకు అన్యాయం జరుగుతున్న అంశం మీద మందకృష్ణ మాదిగ గారి పోరాటం ఎవరి మీద అంటే మీరేం కేవలం మాదిగల కోసమేనా, లేదంటే ఈ ఎస్సీలో ఉన్న కులాలు అన్నిటిలో వాళ్ళ కోసమా అని అంటే మీరేం ఇప్పుడు ఆయననే చెప్తున్నాడు కదా, మొన్న ప్రెస్ మీట్లు కూడా చూసినాం, మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని అనేది ఎక్కువ ఆయన వాదనలో నీకు వినిపిస్తుంది. మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాలలు మాకు శత్రువులు అనే చెప్తాడు. ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు మాదిగలు వీళ్ళకి శత్రువులు అని ఎట్లా చెప్తారు వాళ్ళు? మేము అడుగుతా ఉన్నాం, మీరు మాదిగలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది అని అంటా ఉన్నారు కదా, మరి ఇన్నేళ్ళు కూడా మీ పోరాటంలో మేము కూడా కలిసి తిరిగినాం. మేము కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కలిసి సంబంధం ఉందా? ఖచ్చితంగా మేము తిరిగినాం, ఆ పోరాటంలో మా భాగస్వామ్యం ఉన్నది. కానీ ఎంతసేపు ఎక్కడ చూసినా కానీ ఈ రెండు కులాలకు సంబంధించిన పోరాటమే కనిపిస్తుంది తప్పితే మరి 30 ఏళ్ల పోరాటంలో మా కులపత్రాల సమస్యలు ఎందుకు పట్టించుకోలేకపోయినరు, మాకు రావాల్సినటువంటి రాజకీయ అవకాశాలు ఎందుకు పట్టించుకోలేకపోయినరు? ఎక్కడ మీ పేరు ప్రస్తావనకు రాలేదు? ఎక్కడ ఈ కులాలకు సంబంధించిన సమస్యలు అట్టే ఉన్నాయి కదా, మీతోనే మేము తిరిగినాం కదా. ఇప్పుడు ఎన్ని రోజులు తిరిగినా అదే పరిస్థితి ఉన్నాయి కదా. రేపు జరిగేటువంటి వర్గీకరణలో మళ్ళా మీతోటి ఉంటే మా స్థానం ఏందో తేల్చలేనటువంటి పరిస్థితికి వస్తుంది కదా. అందుకనే నేరుగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రభుత్వాన్ని అడుగుతాను. అంటే తను వ్యక్తిగతంగా ఎదగడం కోసం బైరి వెంకటేశం గారు ఈ ఎంబీఎస్సీ వాళ్ళని ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి మందకృష్ణ దేనికోసం మరి పోరాటం చేస్తుండే? ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ వర్గాల కోసం కదా. నేను అన్ని వర్గాల కోసం కొట్లాడుతున్నా. వాస్తవానికి నేను ఒక్క కులం, ఆయన మాదిగల కోసం కొట్లాడుతున్నాడు. మేము 57 కులాల కోసం 57 కులాల కోసం కొట్లాడితే ఒక్కొక్క కులాల ప్రతినిధి మీ వెనకాల 57 మంది ఉన్నారా? వాళ్ళ ప్రతినిధులు ఉన్నారా, రిప్రజెంటేషన్స్? రేపు 21 నా నిరసన దీక్ష ఇందిరా పార్కు వేదికగా జరగబోతున్నది. అన్ని కులాల యొక్క ప్రతినిధులు, అన్ని కులాల వృత్తుల ప్రదర్శన అక్కడ జరుగుతుంది. మీరు కూడా రండి, 57 కులాల ప్రదర్శన మీరు కూడా అక్కడికి రండి. అక్కడికి వస్తే అన్ని కులాల యొక్క ప్రదర్శన అక్కడ జరుగుతుంది, మా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎందుకంటే మేము ఆ వర్గంలో ఆ పోరాటంలో తిరిగిన వ్యక్తులుగా ఎక్కడ చూసినా కానీ మళ్ళా మా కులాల పేరు కానీ మా కులాల అవకాశాలు కానీ ఎక్కడ కనిపించలేదు. దళిత బంధు విషయంలో మాత్రం అసలు ఊసే లేకుండా పోయింది. అరే మీకేందా ఇచ్చేది, ఇంత దారుణం. ఇట్లాంటి పరిస్థితులు అన్ని చూసిన తర్వాత ఇలా ఎవరో ఇచ్చిన అవకాశాలు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులందరికీ ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన హక్కు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ప్రజలకు, పేద మీలాంటి అణగారిన వర్గాల ప్రజలకు అందకపోతే ఇంకా ప్రజలు ఎప్పుడు చైతన్యం అవుతారు, ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారు? ఇదంతా ఎన్ని రోజులు జరిగే ప్రక్రియ? మేము అదే అంటున్నాం. మేము ఇలా ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేయాలి. ఇలా ఈ అట్టడుగు వర్గాల ప్రజల గురించి ఇన్నేళ్ళు 78 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎటుపోతా ఉన్నది, ఇంకా పేదరికం మిగులుతా ఉన్నది. వీళ్ళకి కావాల్సిన ఏముంటాయి? కనీస అవసరాలే కదా. అవి తీర్చే కాడ ప్రభుత్వం ఎందుకు ఇలా విద్యా వైద్యం ప్రధానంగా చూసుకుంటే దాని మీదనే పేదరికం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విద్యా వైద్యాన్ని ఇలా ప్రైవేట్ పరం చేయడం వల్ల అనేక వర్గాలు నష్టపోతూ ఉన్నాయి. ఎస్సీలతో పాటు బీసీల్లో కూడా మిగతా వర్గాలన్నీ కూడా నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇలా ప్రజలంతా చైతన్యవంతం కావాలి. ఇప్పుడు ఇంకా ఎన్ని ఏళ్ళంటే ప్రజలు చైతన్యవంతం కాకపోతే ఎవరేం చేయరు. ప్రభుత్వాలు కూడా ఇలా ప్రభుత్వాలతో పని చేయించుకునే బాధ్యత కూడా ప్రజల మీద ఉన్నది. సో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఇంతకాలం అడగలేకపోయినాము. ఇప్పటికైనా అడగకపోతే ఇంకా మాకు ఇంకా మళ్ళీ అవకాశాలు దొరికే పరిస్థితి లేదు. ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తాం. ఇలా సుప్రీంకోర్టే భారత అత్యున్నత న్యాయస్థానమే. ఇన్నేళ్ల పోరాటంలో కూడా ఇలా పంజాబ్ ప్రభుత్వం ఇవాళ ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఈ కోర్టు తీర్పు రావడం జరిగింది. దాన్ని ఇవాళ దేశమంతా పాటించే పరిస్థితి వచ్చింది. ఇవాళ పంజాబ్ ప్రభుత్వానికి మేమంతా కూడా మేము అప్రిషియేట్ చేస్తాము, అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఆ తీర్పు లేకపోవడం వల్ల ఇవాళ రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటును ఆర్టికల్ 15 and 16 Clause 4 ప్రకారంగా ఈ వాళ్ళ అట్టడుగు వర్గాలకు కూడా సపరేట్ కోటా పెట్టుకొని వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేటువంటిది
చెప్పడం వల్ల ఇవాళ అట్టడుగునటువంటి కులాలకు న్యాయం తప్పకుండా చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్రభుత్వాలు కూడా ఈ కులాల గురించి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇలా కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, అయ్యా ఈ వర్గీకరణ చేసే విషయంలో దళితులలో కూడా పూర్తిగా వెనుకబడ్డ కులాలు ఉన్నారు, వీళ్ళని గుర్తించండి. ఏదో బలమైన వర్గాల్లో పోరాటం చేసినంత మాత్రానో లేకపోతే రాజకీయ దురుద్దేశాలతోటో మీరు వర్గీకరణ చేస్తే అది మళ్ళా మొదటికి వచ్చే అవకాశం ఉంది. అట్లా అన్యాయం జరుగుతూ కూడా మళ్ళీ మీరు కోర్టుకు రావచ్చు అని కూడా చెప్పింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం సార్ పేరున్నారా మీరు? తెలుసు, మాకు పరిచయం ఉందా మీకు? తెలుసు, ఒక 2 సార్లు మాట్లాడలేదు. మీ స్థానంలోనే ఒక వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ఆ అంశం మీద మాట్లాడడానికి వారిని ఇక్కడ పిలిస్తే నా పోరాటం అంతా కూడా కేవలం నా యొక్క వర్గాల కోసం కాదు, ఈ 57 కులాలను సైతం కలుపుకొని వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. కాసిం అనే వ్యక్తి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా అయ్యిండు, ఇంకొక కులం వాళ్ళు ఎప్పుడు ప్రొఫెసర్లు కావాలి, ఎప్పుడు చదువుకోవాలి అని చెప్పి మాట్లాడారు. అంటే వారు మిమ్మల్ని మద్దతు ఇస్తున్నట్టేనా? దీన్ని మీరు స్వాగతిస్తారా? కాసిం సారి 2-3 ఇంటర్వ్యూలు కూడా మీ ద్వారా చూసాను నేను, 2-3 సంబంధించిన విషయాల్లో కూడా వారి చర్చ చాలా వరకు ఏంటంటే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, మాలల ద్వారా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది అనేటువంటి చర్చనే చాలా వరకు చూసాను నేను. తర్వాత ఒకసారి మేము మా మిత్రులంతా కూడా ఉపకులాలు అనే అంశం మీద వారికి ఒకసారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది, మీరు ఎంతసేపు దాని మీదనే మాట్లాడుతున్నారనే అంశాన్ని మా సంఘంలో ఉన్నటువంటి మిత్రులే వారికి ఫోన్లో అడగడం జరిగింది. ఉపకులాలు అనేటువంటి పదం మాట్లాడడం కరెక్ట్ కాదు, అన్ని కులాలు వెనుకబడ్డ కులాలు. ఇలా ఈ కాసిం సార్ అనే వ్యక్తి ఒక విప్లవ రచయిత సంఘం నాయకునిగా మేము చూడాలి, కానీ ఒక మాదిగా సంఘం నాయకునిగా లేకపోతే మాదిగా ప్రతినిధిగా ఇలా చాలా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు. అది అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇలా నిజంగా ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన మాదిగకు సంబంధించిన వ్యక్తి ఒక ప్రొఫెసర్ కావడం మేము కూడా అభినందిస్తాం. ఆయన కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పినామని అంటారు కదా, అట్టడుగు కులాలు కూడా బాగుండాలనేది, ఆ దిశగా మరి మీ ప్రయత్నం కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు మీ ఇంటర్వ్యూలో మాట్లాడిండ్రు కరెక్టే, ప్రయత్నాలు లేవంటారా? కేవలం లేవు కదా. ఇప్పుడు అందుకనే వారు కవి చెప్పగలుగుతారు మాటలు, ప్రత్యక్ష పోరాటం చేసే కాడ కానీ అధికారులకు లేకపోతే నాయకులు చెప్పే కాడ కూడా మీరు అదే స్టాండ్ మీద ఉండండి అని కోరుతున్నాం. మేము ఉద్యమాలలో కూడా ముందుండండి, మా వర్గాల కోసం మీరు కొట్టాడండి, మేము స్వాగతిస్తాం. మాదిగల సంగతి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళని విడిచిపెట్టండి. మీరు అన్ని వర్గాలకు సంబంధించిన ఒక కవి కదా, ప్రజా కవి కదా, ఒక ప్రొఫెసర్ కదా, అట్టడుగు వర్గాల తరపున మీరు కూడా మాట్లాడండి, మేము స్వాగతిస్తాం. మా మీటింగ్లో కూడా మీరు రండి, మా తరపున మీరు మాట్లాడండి, మేము ఆహ్వానిస్తాం. అంతేగాని మళ్ళా ఒకటే వాయిస్లో మీరు తీసుకుపోవడం వల్ల అది రెండు కులాల వర్గాల గురించి తన మద్దతు ఇస్తే స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏమంటారు? ఎస్సీలలో వెనుకబడిన కులాల గురించి కాసిం సార్ తప్పకుండా స్వాగతించడానికి, కాసిం సారే కాదు మా కులాలకు మద్దతు ఇచ్చే ఎవరినైనా మేము స్వాగతిస్తాం. మాదిగలనైనా సరే, ఇంకా ఏ ప్రజా సంఘాలైనా సరే. మాట కాసిం సార్ తోటి వినిపించాలా మీకు? మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. ఒక్కసారి మనం సార్ని ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, సార్ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది అనేది మాట్లాడు. అట్టడుగు కులాలకు సంబంధించిన వాళ్ళని మద్దతునిచ్చడానికి కాస్ట్ సెన్సస్ విషయం ప్రకారంగా, కొత్త జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఎవరు మద్దతు ఇచ్చినా మేము తీసుకుంటాం. సార్ నమస్కారం సార్. సార్ బాగున్నా సార్. లైవ్లో ఉన్నారు సార్ మీరు? సార్ మీరు ఇక్కడ మన బైరి వెంకటేశం గారని ఇంటర్వ్యూలో ఉన్నారు సార్, మీరు లైవ్లో ఉన్నారు సార్. చిన్న మాట సార్, చెప్పండి సార్. ఏదైతే ఎస్సీలలో ఏది మాదిగలే కాకుండా మరింత వెనుకబడిన వర్గాల కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారు, మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ అంశంలో. సో మనం లాస్ట్ టైంలో మన ఇంటర్వ్యూలో మీరు కూడా ఎంతసేపు ఎస్సీలు మాదిగలే కాకుండా నేను ఇతర వర్గాల కోసం సత్వర న్యాయం కోసం పోరాడుతున్నామని మీరు చెప్పారు కదా. సో మీ మాట నుంచి కనుక మీ నోట ఇటువంటి మాటలు వస్తే స్వాగతించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సో ఒక్కసారి వారితో మీరు మాట్లాడగలుగుతారని మేము లైవ్లో ఫోన్ చేసినాం సార్. ఒక్కసారి బైరి వెంకటేశం గారికి ఇస్తున్నా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. తప్పక. వెంకటేశం గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాం సార్. సార్ మనము మొదటి నుంచి సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తున్నాం సార్. భారత రాజ్యాంగం ఏ సామాజిక న్యాయాన్ని హామీ పడిందో ఈ దేశంలో మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. అవును, అందుకోసము నేనైతే 24 ఏళ్ల నుంచి సార్
మాదిగల సమస్య కాదు ఇది. అవును. మాలలు ఒక 70% ఉపయోగించుకుంటే మాదిగలు ఒక 30% ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకోవడం అంటూ జరిగింది, మాదిగలు కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఏమాత్రం ఉపయోగించుకోనటువంటి కులాలు, డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టర్లు, బుడగ జంగాలు, ఇట్లా చాలా కులాలు ఉన్నాయి కదా. ఈ కులాలన్నిటికీ సామాజిక న్యాయం జరగాలనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అదే అందుకనే మీ ఇంతకుముందు బ్రదర్ కూడా అడిగితే ఎక్కువసేపు అంటే ఈ మధ్యలో మీరు ఈ కులాలకు కూడా న్యాయం జరగాలని మీరు వాయిస్ ఇస్తున్నారు. గతంలో ఎక్కువ మాదిగల గురించే మాట్లాడారు. కానీ మేము చెప్తా ఉన్నాం, కాసిం సారు ఒక ఈ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన మాదిగలకు పరిమితం కాకుండా ఉండాలి, అన్ని వర్గాల కోసం ఆయన పనిచేయాలా. ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం పనిచేయడానికి వాళ్ళు వస్తే మేము స్వాగతిస్తాం, మా సమావేశాలు అన్నింటిలో కూడా ఆయన పిలుస్తామని నేను మాట్లాడుతున్నా. సంతోషం. తప్పనిసరిగా నా అభిప్రాయము, ఎప్పుడైనా అట్టడుగు వర్గాల గురించే నేను అక్కడ నుంచి వచ్చాను కనుక వారికి న్యాయం జరగడం కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళి పోరాటం చేద్దాం. అదే ఇదే అంశం మీద ఈ వర్గీకరణ విషయంలో కూడా ఈ వెనుకబడ్డటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు, ఇలా ఉపకులాలని మేము పిలుస్తలేము, ఎంబీఎస్సీలుగా మేము పిలుస్తున్నాము. ఎంబీఎస్సీ కులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. రేపు కేటగరైజేషన్లో కూడా ఎక్కువ ఇన్నేళ్ళుగా నష్టపోయారు కాబట్టి ఈ కులాలకే ఎక్కువ శాతం లబ్ధి జరగాలి. కొత్త జనాభా ప్రకారంగా, కొత్త సెన్సస్ ప్రకారంగా వీళ్ళ వెనుకబాటును గుర్తించి ఈ వర్గీకరణ చేయాలనే దాని మీద రేపు నిరసన దీక్ష కూడా పెట్టాం సార్ రేపు. సో ఆ అంశంలో కూడా మేము ఇక్కడ చర్చిస్తూ ఉన్నాం. తప్పక మీ హక్కు, మీ వాటా ఎవరు ఎంత ఉంటే వారికి ఆ జనాభా ప్రాతిపాదిక మీద రిజర్వేషన్ దక్కవలసిందే. జనాభా ప్రాతిపదికతో పాటు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు దక్కాలి. అదే మనకు సుప్రీంకోర్టులో కూడా చెప్పింది అదే కదా సార్. దాని ప్రకారంగా జరగాలని కోరుతున్నాం మేము. ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇప్పటి వరకు వాళ్ళ స్థాయి ఎట్లా ఉందో ఆ స్థాయిని ఆధారం చేసుకొని వారి జనాభా ప్రాతిపాదికమైన రిజర్వేషన్ దక్కాలి. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తారు వెంకటేష్ అన్న మీరు? ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఆ పరిస్థితిని క్రియేట్ చేసినాం. గతంలో ఈ కులాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఓకే, ఈ పరిస్థితి వచ్చింది. ఎవరైనా తప్పకుండా మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలా సామాజిక న్యాయం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఇట్లాంటి మేధావులు కానీ వీళ్ళంతా కూడా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నాం అని అంటున్నారు. కాబట్టి ఆ కమ్యూనిటీస్లో కూడా సామాజిక న్యాయం కోసం వీళ్ళు పని చేయాలి. చేస్తేనే వాళ్ళ పోరాటానికి అర్థం ఉంటుంది. సో కాబట్టి మేము ఇలా పెడుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని సమర్థించే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిని మేము తీసుకొచ్చాం, ఇన్నేళ్ల నుంచి లేదు. కాబట్టి మేము చేస్తున్న న్యాయమైన పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మేము ఎవరిని వ్యతిరేకిస్తలేం. మాదిగలను కూడా వ్యతిరేకిస్తాం. ఇన్నేళ్ళు తిన్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా. ఇన్నేళ్ళు అభివృద్ధి, వాళ్ళు 70% వాళ్ళు తిన్నారు, 30% మీరు తిన్నారు, అంటే 100% మీరే తిన్నారు. ఈ మిగతా 57 కులాలు ఏ ఒక్క శాతం కూడా తినలేదని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ 20 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఈ కులాలకు అవకాశం ఏంటి? మీరు కూడా ఇప్పుడు ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. మా దాంట్లో కూడా ప్రొఫెసర్ స్థాయికి పోవాలి కదా. మా దాంట్లో కూడా ఎమ్మెల్యేలు రావాలి కదా. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మా వాళ్ళు కూడా రావాలి కదా. సో మా వాటా కోసం కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఇది మాది, ఇక్కడ మేము మాదిగలమే ఉంటాం, మేము మాలలే ఉంటామని చెప్పేసి మళ్ళా అక్కడ పోటీకి రాకూడదు. అంటే ఈ 2 వర్గాలే కాదు కదా, మిగతా వాళ్ళకు కూడా ఒకవేళ అక్కడ జనాభా లేకున్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దళితులు, అది ఆ సీటు దళితులకు ఇచ్చారు కాబట్టి ఆ దళితుల్లో ఎప్పటికీ ఒకే వర్గానికి కాకుండా ఇంకో వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఒక బీసీకి ఒక సీటు కేటాయిస్తే బీసీల్లో చాలా కులాలు ఉంటారు కదా. ఆ ఒక్క కులమే తీసుకుంటే మిగతా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఆ బీసీలు కాబట్టి ఆ బీసీలు ఎవరైనా పోటీ చేయొచ్చు. సో కాబట్టి ఒకసారి అవకాశం తీసుకున్న జనాభా ప్రకారం రిజర్వేషన్ రావాలి అని అంటే కులగణన, జనగణన జరగాల్సిందే కదా. దీన్ని ఒప్పుకుంటారా? దానికోసమే కదా మేము కొట్లాడింది కూడా. కుల జనన జరగాలనేటువంటి, ఎస్సీలలో కులగణన జరగాలనేటువంటిది ఫస్ట్ తీసుకొచ్చింది నేనే. ఓకే,
ప్రతిపాదన తీసుకొచ్చింది నేనే. ఇక్కడ వీళ్ళు ఈ రెండు కులాల వాళ్ళు కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు దీన్ని. కులగణన ఏం అవసరం, ఈ పాత లెక్కలే ఉన్నాయి కదా, 2011 జనాభా లెక్కనే ఉన్నాయి కదా, దాని ప్రకారమే చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ లెక్క ఉన్నది కదా అంటే ఇప్పటి వరకు మా కులాల లెక్కలే గవర్నమెంట్ రికార్డులో కూడా లేవు. ఇప్పుడు మొన్న సమగ్ర సర్వే ప్రకారంగా ఆ లెక్క తీసుకున్నా కానీ అక్కడ 10,000 మంది ఉంటే ఇలా 1000 మంది కూడా లేరు ఒక జిల్లాలో, ఒక మండలంలో. అట్లా కూడా చాలా అంటే అవగాహన లేకపోవడం, రికార్డు లేకపోవడం అనేటువంటి జనాభా సంఖ్య ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మాలలు మాదిగల్లో ఎక్కువ జనాభా ఉన్నారా, లేదంటే ఈ 57 MBSCలో ఎక్కువ ఉన్నారా? అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు అథెంటిక్ రికార్డు లెక్కలు అయితే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు 2014లో ఉన్నటువంటి సమగ్ర సర్వే లెక్కలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మనకి మాదిగల జనాభా 34 లక్షలు ఉన్నారు. ఓకే. సో మాలల జనాభా 14 లక్షలు ఉన్నారు. మిగతా MBSC కులాల 57 కులాల జనాభా 15,21,000 జనాభా ఉన్నారు. సో ఇది SKS లెక్కల ప్రకారంగా. 2011 లెక్కల ప్రకారం అయితే మాకు ఉన్నటువంటి 2014కు 2011కు సగం ఫరక్ ఉన్నది, 6 లక్షల జనాభా ఉన్నది. అంటే 3 ఏళ్లలోనే ఇంకా 6 లక్షల అంటే 7 లక్షల జనాభా ఫరక్ వచ్చింది. సో కాబట్టి ఇంకా అప్పటికి కూడా పూర్తి స్థాయి గణన జరగలేదు. అందుకని ఇప్పుడు చేసేటువంటి ఏదైతే కులగణన ఉంటుందో ఒక పర్ఫెక్ట్ విధానంలో శాస్త్రీయంగా తీసుకొని వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు జరగాలనేది మేము కోరుతా ఉన్నాం. జనాభా ప్రాతిపదికంగా జరిగితే మళ్ళీ మేము ఇంత జనాభా ఉన్నాం మాకు ఎంతే రావాలన్నప్పుడు మళ్ళీ ఉన్న 15% అటువంటిప్పుడు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ల పర్సెంటేజ్ పెంచాలి. ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం కాదు, ఇక్కడ వెనుకబాటుతనం ఆధారంగా కోర్టు చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం. ఫస్ట్ డిమాండ్ మా దాంట్లో ఇదే పెట్టినాం. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో యథాతథంగా అమలు చేయండి. కోర్టు ఏదైతే చెప్పిందో SC వర్గీకరణ తూచా తప్పకుండా అమలు చేయండి. అందులో స్పష్టంగా చెప్పింది ఎవరైతే వెనుకబాటు గురవుతున్నటువంటి కులాలు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు అధిక శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. మమ్మల్ని ఏ రకంగా ఇంట్లో ఉన్నటువంటి నీకు అన్ని ఏది చూసినా కానీ మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎవరు వెనుకబడ్డారు ఎవరు ఫార్వర్డ్లో ఉన్నారు అనేటువంటి. సో లెక్కలతో సహా ఉన్నది. అందుకనే కొత్త డేటా తీసుకోవాలని అంటున్నా. బీసీలకు ఏదైతే విధానం అనుసరిస్తూ ఉన్నారో ఎస్సీలకు కూడా అదే రకంగా కొత్త డేటా తీసుకొని దాని ప్రకారంగా SC వర్గీకరణ చేయాలి. దానికంటే ముందు వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వెంటనే ఉపకులాలకు అంటే MBSC కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది మా యొక్క ప్రధానమైన డిమాండ్. అట్టే మా కులాల యొక్క కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టించడంలో మీ ప్రధాన కీలక పాత్ర పోషించారు. అవును, ఖచ్చితంగా. దీనికంటే అప్పుడు ఎన్నికల్లో గత ప్రభుత్వము ఏది కూడా పట్టించుకోలేకపోయింది. అప్పుడు కూడా ఇందిరా పార్క్ దగ్గరనే ధర్నాలు చేసినాం. అప్పుడు కూడా అన్ని పార్టీల నాయకులను పిలవడం జరిగింది. ఆ ఎన్నికల ముందు కూడా మేము మేనిఫెస్టో కమిటీని కానీ శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరూ కూడా కలిసి మా డిమాండ్ గిదా ఉన్నదని చెప్పేసి ఆ లెక్కలతో సహా వాళ్ళకి వివరిస్తే ఖచ్చితంగా ఈ అన్యాయం అవుతున్నటువంటి కులాలకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు 3 SC కార్పొరేషన్ 3గా డివైడ్ చేయడానికి వాళ్ళు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మాదిగల కార్పొరేషన్, మాల కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్. సో దాన్ని నిలబెట్టుకోమని అంటున్నాం మేము. సో ఉపకులాల కార్పొరేషన్ కనుక ఏర్పడితే మొదటి కార్పొరేషన్ చైర్మన్గా మీరే ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ప్రభుత్వంలో మీకు అందరూ సుపరిచితులు, అందరూ ఇక్కడ మా కులాలకు ఒక మార్గదర్శకం పడాలనేటువంటిది మా ఒక ఉద్దేశం. ఇలా ఈ కులాల గుర్తింపు జరగాల, ఈ కులాలకు సంబంధించినటువంటి సెకండరీ. ఒకవేళ అవకాశం వస్తే మేము ఎందుకు కాదనే అవకాశం కూడా ఎందుకు ఉంటుంది. మేము దానికి ఖచ్చితంగా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులుగా మేము మా కులాల ప్రజలకు పనిచేయాలని కోరుకుంటున్న వ్యక్తులం. ఖచ్చితంగా మా కులాల నుంచి నాతో పాటు ఇంకా కూడా చాలా మంది కూడా అన్ని రకాల అవకాశాల్లో రావాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. రాజకీయ అధికారం అన్ని కులాలకు అందాలి. అందుతేనే కదా వాళ్ళు అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయగలుగుతారు, లేనప్పుడు ఏ రకంగా చేయగలుగుతారు. సో కాబట్టి ఈ ఇచ్చినటువంటి హామీని వాళ్ళు నిలబెట్టుకోవాలా. కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా అన్నిట్లో కూడా ఈ కులాలకు అవకాశం ఇవ్వాలి. నామినేటెడ్ MLC పదవులు ఉంటాయి, రాజ్యసభ పదవులు ఉంటాయి, ఇంకా అనేక రకాల కార్పొరేషన్లు ఉంటాయి, ఇంకా లోకల్ బాడీస్లో కూడా రకరకాల నామినేటెడ్ పదవులు ఉంటాయి. వీటన్నిటిలో ఫస్ట్ అధికారం ఇవ్వండి. ఇప్పుడు పోటీ పడే పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి డబ్బు రాజకీయాల్లో పెట్టుకునే పరిస్థితుల్లో ఈ కులాలు లేవు. ఇప్పటికి ఉపాధి కోసమే తిప్పలు పడే పరిస్థితి ఉన్నది. జీవనాధారమే గగనమైనటువంటి పరిస్థితి ఉన్నది. నామినేటెడ్లో అవకాశం ఇస్తే కొంతవరకు వాళ్ళు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నామినేటెడ్ పోస్టులలో
దళితులకు ఇచ్చే అవకాశాల కాడ ఫస్ట్ ప్రియారిటీ ఈ ఎంబీఎస్సీ కులాలకి ఇవ్వాలనేటువంటిది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ని మీరు కొన్ని రోజుల నుంచే చేస్తా ఉన్నారా, లేదంటే ఈ వర్గాల గత ప్రభుత్వం నుంచి కూడా కోసం పోరాటం చేసిన సందర్భాలు తెలంగాణ ఉద్యమం కాడి నుంచి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం కాడి నుంచి ఈ కులాల యొక్క పోరాటం తెలంగాణ ఉద్యమంతో బలంగా ముందుకొచ్చింది. ఆ ప్రభుత్వాన్ని కూడా అనేక వినతి పత్రాలు ఇచ్చి మా కాళ్ళు అరిగినాయి, కానీ ఆ ముఖ్యమైన నాయకులు కలవలేకపోయినరు, ఆ మంత్రులు చేయలేకపోయినారు. కానీ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు అదే రకమైన వాతావరణం కనిపిస్తున్నట్టుంది. లేదు, ఇలా కాంగ్రెస్ పార్టీ కొంత అంటే ఒక డిమాండ్ను సానుకూలంగా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మేము కులగణ డిమాండ్ చేసినాము. అదేవిధంగా జ్యుడిషియల్ కమిషన్, ఈ మంత్రుల కమిటీ కాకుండా జ్యుడిషియల్ కమిషన్ వేయండి. ఈ మంత్రుల కమిషన్ మళ్ళీ మంత్రుల్ని కలుస్తున్నారా మీరు? వారి రెస్పాన్స్ ఎట్లుంది? మంత్రులను కలుస్తూ ఉన్నాం, కానీ వాళ్ళ నుంచి పూర్తి స్థాయి రెస్పాండ్ మాత్రం లేదు. ఇలా మేము మంత్రులను కూడా అదే అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మా సమస్య మీద మమ్మల్తోటి ఒక చర్చా వేదిక పెట్టండి. మా కులాలకు సంబంధించిన అంశాల మీద మీరు మాట్లాడి, ఇంత పెద్ద అంశం జరుగుతున్నప్పుడు మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు మీరు మంత్రులుగా ఉండి ఏం పనిచేస్తారు? మా సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము ముఖ్యమంత్రి ఈ అంశాల మీద చర్చ చేసి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మాతో చర్చలు చేస్తే రేపు జరగబోయేటువంటి వర్గీకరణలో ఏమి సామాజిక న్యాయం కోరుకుంటున్నారు మీరు అనేటువంటి వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. అందుకనే ఇలా మంత్రులు కూడా ఇలా మాకు పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి మా సమస్యను పరిష్కరించాలని, ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే మమ్మల్ని పిలిచి చర్చలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదా మీకు? అంటే స్పందన లేదు. కింది స్థాయి వర్గాల కార్యాచరణల మీద లేదంటే విధి విధానాల మీద అటువంటిది ఏమి లేదా? ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా అంటే మేము మొన్న వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలకు అనుగుణంగా మేము అన్ని కూడా రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నాం. మంత్రుల కమిటీకి ఇచ్చినాం, అదేవిధంగా అధికారులకు ఇవ్వాలని చెప్పేసి అంటే అధికారులకు కూడా ఇచ్చినాం. కానీ మేము ఇన్ని ఇచ్చినప్పటికి కూడా, ఇంత అన్ని రకాలుగా మంత్రులకు కలిసి కూడా చెప్తున్నప్పటికి కూడా ఇలా మళ్ళీ 2011 సెన్సెస్ ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మనం ప్రకటన చేసాం ముఖ్యమంత్రి గారు. ఇలా దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ చేయమని చెప్తా ఉన్నారు. క్యాస్ట్ సెన్సెస్ దేనికోసం చేయమని చెప్తా ఉన్నారు? కొత్త జనాభా లెక్కలు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి అవకాశాలు ఎంతమంది పొందిరు పొందలేకపోయారు వాస్తవ డేటా అంతా తీసిన తర్వాత కదా ఎవరికి సామాజిక న్యాయం చేయాలని తెలిసేది. అది తీసినప్పుడు దాని ప్రకారమే చేయవలసి వస్తుంది. మళ్ళీ 2011 ప్రకారమే చేయాలని చెప్పేసి అందులో స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది చాలా అన్యాయం. ఎందుకంటే ఇక్కడ కోర్టే చెప్పింది ప్రజెంట్ ఎంపెరికల్ డేటా తీసుకొని దాని ప్రకారమే చేయాలని చెప్పేసి. మళ్ళా ఆ రకంగా 2011 ప్రకారమే చేస్తామని అంటే అది మా కులాలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మా కులాల యొక్క రికార్డు ఇప్పటి వరకు కూడా లేదు కాబట్టి. 57 కులాల తరపున ప్రతినిధిగా మాట్లాడుతున్నారు కదా, ఈ 57 కులాలలో అంచనాపరంగా ఎంతమంది జనాభా ఉంటారు? దాదాపు 25 నుంచి 30 లక్షల జనాభా ఈ రాష్ట్రంలో. 30 లక్షల మంది తెలంగాణ 30 లక్షల మంది జనాభాలో వాళ్ళ ప్రతినిధుల్లో వాళ్ళ వర్గంలో మీకు మద్దతు ఉందా? మీరు వాళ్ళ తరపున? డెఫినెట్ గా ఉంది. అన్ని కులాల మద్దతు ఉన్నది. అన్ని కులాలుగా ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ కులాల గోస చెప్పుకోలేక కనుమరుగు చేసేటువంటి పరిస్థితి చేసిరు కాబట్టి అన్ని కులాలను ఏకం చేసి కొట్లాడుతా ఉన్నాం. మేము ఇంకోటి 57 కులాలతో పాటు 59 కులాలు కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాం. మేము ఒక్క కులం గురించి కొట్లాడుతున్నాం. మేము కూడా అదే అంటున్నాం. మాలమాదిగా ఇన్ని రోజులు బెనిఫిట్ పొందిండ్రన్నా పొందిరు, కానీ రాబోయే రోజుల్లో ఆ పొందిన కాడికి మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. మీరు కూడా ఉండండి. మీరు కూడా మీకు మొత్తం మాకు ఏమని అంటలేము. మీ స్థాయిలో మీరు ఉన్న తర్వాత మీకు కొద్ది రోజులు ఆగి ఈ ఉన్న కులాలకు అవకాశాలు ఇవ్వండి అని అంటున్నాం. ఎవరికి కూడా అన్యాయం చేయమని అంటలేము. సామాజిక న్యాయం చేయడం అనేటువంటిది వర్గీకరణ ఉద్దేశం. దాన్ని చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీ కులాల పట్ల ఇదే మొండి వైఖరిని ఇదే రకంగా ముందుకు తీసుకుపోతే రాబోయే రోజుల్లో మీరు తీసుకుపోయే కార్యాచరణలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మేము అందుకనే కదా రేపు ఇందిరా పార్క్ వేదికగా నిరసన దీక్ష పెట్టాం. మా డిమాండ్లు ఏవైతే 7 డిమాండ్ పెట్టాం. మేము ప్రధానమైనటువంటి డిమాండ్ మేము ఇప్పుడు మేము ఏ పక్షాలను కోరతలేం. ప్రభుత్వాన్ని ఫస్ట్ మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఓట్లు వేసినాం ప్రభుత్వానికి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
రావడం కోసం మేము ఇలా ఓట్లేసాం, మేము అందరం కూడా మద్దతు ఇచ్చినాం. కాబట్టి వారిని అడిగే హక్కు మాకున్నది, మేము కొట్లాడే హక్కు కూడా మాకున్నది. సో కాబట్టి ఏ పక్షాల మద్దతును కూడా మేము తీసుకుంటలేము. ఫస్ట్ మేము ఇలా రోడ్డెక్కుతా ఉన్నాం, నిరసన దీక్ష రేపు పెట్టినాము. మా 7 సమస్యలను పరిష్కరించాలి, ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు పెట్టినామో ఈ అంశాలను ఇలా ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయమంటున్నాం. అదేవిధంగా 2011 లెక్కలు కాకుండా కొత్త జనాభా ప్రకారంగానే ఎస్సీ వర్గీకరణ చేయాలంటున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ మా కులాలకు ఇస్తున్నటువంటి కుల ధృవీకరణ పత్రాలు ఏవైతున్నాయో మాల మాదిగలకు ఇస్తున్నట్టుగా ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలనేటువంటి మా యొక్క ప్రధాన డిమాండ్. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ద్వారా మా కులాల ఎంబీఎస్సీ కులాల నిరుద్యోగులకు అందరికి కూడా 70% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వాలి ఈ మా కులాల నిరుద్యోగులకు అందరికి కూడా. అదేవిధంగా మా ఇప్పటి వరకు చట్టసభల ముఖం చూడనటువంటి మా ఎంబీఎస్సీ కులాల ప్రజలకు ఎవరైతే చైతన్యవంతమైనటువంటి మా నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో నామినేటెడ్ లోకల్ బాడీస్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ కానీ అన్నిట్లో కూడా మా కులాలకు అవకాశం ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా ఈ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు 7% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటిది. మాకున్నటువంటి మా విద్యార్థుల కోసం ప్రతి జిల్లా లోపల నాణ్యమైన విద్యను అందించేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టియాలి. ఆర్టీఈ చట్ట ప్రకారంగా ఏదైతే దళితులకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ అండ్ ఈ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ఇచ్చేటువంటి 25% శాతాన్ని ఉచితంగా, అందులో 15% మా ఎంబీఎస్సీ కులాలకు ఇవ్వాలన్నటువంటి ఈ డిమాండ్లతోటి రేపు నిరసన దీక్ష చేయబోతా ఉన్నాం. మా డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే కూడా మా ఉద్యమ కార్యాచరణ మేము ప్రకటించబోతా ఉన్నాం. ఎన్ని రోజులు చేయగలుగుతారు ఇట్లా ఉద్యమం? ఖచ్చితంగా మా పోరాటం మా యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మేము పోరాటం చేస్తాం. గత ప్రభుత్వం బైరి వెంకటేశం గారు అనుకుంటే సాధ్యమయ్యే పనులేనా ఇవన్నీ అని ఎవరికైనా ప్రశ్న ఉత్పన్నం అయితే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇవాళ బైరి వెంకటేశము ఇంకో ఎవరో కారు. సమస్య ఎక్కడుంటే పోరాటం అక్కడ ఉంటుంది. సమస్యల కోసం పోరాటే వాళ్ళు బైరి వెంకటేశం రావచ్చు, రేపు ఇంకొక వ్యక్తి రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. ఇవాళ తెలంగాణ ఉద్యమం కూడా ఒక వ్యక్తితోటి కాకుండా ఆ అంశం ఇంపార్టెంట్. ఆ అంశం అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరైనా జరుగుతారు. ఈ టైంలో నేను రావచ్చు. నాకు ఆ సామాజిక స్పృహతోటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవాలనే ఒక చైతన్యంతో నేను ఇవాళ రావడం జరిగింది. రేపు నా తర్వాత కూడా ఇంకా ఎంతమంది వచ్చినా రావచ్చు, కానీ సమస్యను మాత్రం అంతం చేయలేరు ఎవరు కూడా. సమస్య పరిష్కారాంత వరకు ఎవరో అయినా ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది. రైట్ అన్న, చివరగా ఈ 57 ఎంబీఎస్సీ కులాలను ఉద్దేశిస్తూ మీ కమ్యూనిటీలో ఉన్న 30 లక్షల జనాభాలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పటికైనా మన అట్టడుగు 57 ఎంబీఎస్సీ కులాల ప్రజలందరూ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి మనకున్నటువంటి హక్కులను ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా మనం పోరాడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇంకా రోడెక్కకపోతే ఖచ్చితంగా ఇలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది, పరిష్కారం దొరకదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రేపు జరగబోయేటువంటి నిరసన దీక్షకు కానీ రాబోయే రోజుల్లో జరిగేటువంటి పోరాట ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ఈ 57 కులాలు వాళ్ళ యొక్క వృత్తులు, వాళ్ళ యొక్క సంస్కృతిని ప్రదర్శించే విధంగా మనం ఎంతమంది ఉన్నామో ఇన్ని రోజుల్లో నష్టపోయినటువంటి వాటాను పొందడం కోసం ఖచ్చితంగా అందరం కూడా 30 లక్షల మంది రోడెక్కవలసినటువంటి పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో ఉన్నదని చెప్పేసి దానికోసం మీరు అందరు సిద్ధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. రైట్ అన్న, అన్యాయానికి గురైన 57 ఎంబీఎస్సీ కులాల ప్రతినిధిగా మాట్లాడుతూ మంచి సందేశాన్ని ఇచ్చిన మీకు పిలవంగానే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.